ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డరా, మన ప్రభును ఈ లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామను మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డరా, మన ప్రభును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామను మీ అందరికీ వందనాలండి. ఈరోజు క్రైస్తవులుగా మన ఆత్మీయత ఎంత అనేది ఈరోజు తెలుసుకుందామండి. బాప్తిజం తీసుకొని మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది. మన ఇంట్లో ఇంకొను ఆచారాలు, పద్ధతులు, అమావాస్య, పౌర్ణమి, జాతకాలు, ముహూర్తాలు, సమయము, ఇవన్నీ కూడా పాటించే వాళ్ళు ఇంకా ఉన్నారా క్రైస్తవులు? భారతదేశంలో పుట్టిన మనం అందరం కూడా సచ్చే వరకు కూడా మనకు ఆ వంట కట్టుకొని ఉంటాయని నాకు తెలుసు. కానీ దేవుని బిడ్డారా, నిజమైన క్రైస్తవులు, హిందువులా మీరు క్రైస్తవులా, ఇవి ఏవైనా చేస్తుంటే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా యేసుస్వామి ఏమంటాడంటే, రెండు పడవల పైన మీరు ప్రయాణం చేయకూడదు అని. ఉంటే ఆ పక్క ఉండండి, లేదా ఈ పక్క ఉండండి, పర్వాలేదు. యేసు క్రీస్తుని మేము నమ్మనామని చెప్పుకునిచ్చి, క్రీస్తు ప్రతిదినం కూడా మంచిదే. ఆది కాండము 1వ అధ్యాయం 31వ వాక్యం ప్రకారంగా ప్రతి దినం కూడా దేవుడు చేసింది మంచిదే. మీరు ఎందుకు చెడ్డ దినాలంటున్నారు? శుక్రవారం అంటారు, మంగళవారం అంటారు, అమావాస్య అంటారు, పౌర్ణమి అంటారు. అంటే ఇవన్నీ పాటిస్తున్నారంటే మీరు అటు ఇటు కానివారు, క్రైస్తవులు కాదు, ఇటు హిందువులు కూడా కాదు. మీరేదో వచ్చినారు ఇక్కడ, కొద్ది రోజులు చూస్తారు, అకస్మాత్ మీ పనులు కాకపోయారనుకో, యేసు క్రీస్తు మాకి దేవుడు కాదు, ఆయన మాకు అయిరాలేదు, ఈ 100 తక్కువ జాతులకి, తక్కువ కులాలకే ఈ దేవుడు నమ్మన్నా పొద్దున అంటే మాకేం జరిగింది లేదని మరలా ఎన్నుకుపోతారు. ఎవడో మీరు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కటి అనుసరించుకొని వచ్చినారు కాబట్టి క్షేత్రాలు, గోత్రాలు అన్నీ కూడా ఆ వంట కట్టుకొని ఉంటాయి. మీరు కనిగింటే వెనకంటి అంట కట్టుకొని ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో క్రీస్తుకి మీరు విలువరు. ఎందుకంటే పాస్టర్ చూస్తే ఒక పని చేస్తారు, పాస్టర్ చూడుకుంటే ఒక పని చేస్తారు, క్రైస్తవులు విశ్వాసం ఒక పని, చూడుకోకుంటే ఒక పని. ప్రతిదీ కూడా మీ డిస్కషన్లో, మీ యొక్క ఒపీనియన్లోనే ఉంటుంది. కానీ ప్రభు యొక్క వాక్యానికి లోబడరు. ఎందుకంటే మీరు భారతదేశంలో పుట్టి పెరిగిన క్రైస్తవులు ఎవరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోలేరు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు అలాంటి వాళ్ళు ఉంటే మారండి, ప్రభుకు మహిమకరంగా బతకండి.